ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఆదికాండము 22వ అధ్యాయము 17వ వచనము. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందురు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆమేన్. ఆయన అంటూ ఉన్నారు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని. ఈ ఉదయకాల సమయంలో దేవుడిస్తున్న వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకో. ఎందుకంటే ఆయన ఒక్కడే నిన్ను ఎల్లవేళలా ప్రేమిస్తూ శుభాన్ని పలుకుతూ నిన్ను బ్లెస్ చేస్తూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఆయన చెప్తున్నారు, నేను నిన్ను ఆశీర్వదిస్తానని. ఆమేన్. ఆశీర్వదించడం అంటే ఏంటో తెలుసా? మొట్టమొదటిగా నీవు శోధనలో పాపములో పడిపోకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒక మనిషి పతనమైపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? అతడు మొదట పాపము అనే శోధనలో పడిపోడు. ఆ తర్వాతే ఈ లోక సంబంధమైన ఎన్నో కష్టాలు అతని మీద పడతాయి. ఈరోజు ప్రభు చెప్పేది ఏంటంటే, మొదట నీవు శోధనలో పడకుండా, మొదట నీవు ఆయన నుంచి తొలగకుండా నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్తూ ఉన్నారు. ఆ ఆశీర్వాదం వెంబడి అనేక అద్భుతాలు నీ జీవితంలో ఈరోజు జరగబోతూ ఉన్నాయి. ఆమేన్. ఆయన అంటున్నారు చూడండి, నీ యొక్క పిల్లలు ఎలా దీవించబడతారట? ఆకాశ నక్షత్రాల వలె సముద్ర తీరమందలి ఇసుక వలె నీ సంతానము విస్తారమవుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బహుశా నీ గుండెల్లో ఒక వేదన ఉండొచ్చు. అయ్యో, నా బిడ్డలు ఒకవేళ ప్రభువులోంచి తొలగిపోతారేమో, నా బిడ్డలు దూరంగా ఉన్నారు కదా, నా బిడ్డలకి ఇంకా ఒక భవిష్యత్తు లేదు, నా బిడ్డల విషయంలో ఇలాగా అలాగా అని చెప్పి నువ్వు బాధపడుతూ ఉన్నావేమో, లేదా నీ కొరకే నీవు చింతిస్తూ ఉన్నావేమో. ప్రభువు నిన్ను మొదట ఆశీర్వదించి ఆయన ఏం చెప్పారు? మొదట నువ్వు ఆశీర్వదించబడతావు, నీ తర్వాత నీ తరాలు కూడా, నీ బిడ్డలు కూడా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుని గొప్ప విస్తారమైన కృపతో వారు దీవించబడతారని ప్రభు చెప్తూ ఉన్నారు. ఆమేన్. ఇది దైవ వాగ్దానం. ఇది నువ్వు ఎప్పుడైతే ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తావో, ఉన్న కీడంతా కూడా నీ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో ఉన్న కీడంతా కూడా ఈ వాగ్దానం ఎత్తిపెట్టి నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగానే ఆ కీడు ఈరోజు బయటకు పోతుంది. ఆమేన్. అనేకమైన శుభాలు జరగడానికి ఈరోజు దేవుని వాగ్దానమే నీ జీవితంలో ఒక విత్తనము, ఇది ఒక పునాది. ఆమేన్. నువ్వు దేవుని వాగ్దానాన్ని నమ్మి ప్రభు మీద విశ్వాసము కనపరచాలి. హల్లెలూయా. ఆయన అంటున్నారు, నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుంటారు. ఏదైతే అపవాది నీ బిడ్డలోంచి ఒక సంతోషాన్ని తీసాడో, ఒక నెమ్మది తీసివేసాడో, నీ జీవితంలోంచి వాడు లాక్కున్నాడో, అదంతా మరలా నీ బిడ్డలు స్వతంత్రించుకుంటారు. దేవుని వాగ్దానాన్ని ఆ సైతాను తీసుకెళ్ళిపోయాడు కదా, అదంతా నీ బిడ్డలు స్వతంత్రించుకుంటారు. అదంతా నీ బిడ్డల సొంతం అవుతుంది, నీ సొంతం అవుతుంది. మరలా మీరు నీరు కట్టిన తోట వలె సంతోషంగా నీవు, నీ బిడ్డలు, నీ తరాలు కూడా ఉంటారని ఈరోజు సర్వశక్తివంతుడైన దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఆ వాగ్దానాన్ని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో నీ జీవితం గొప్పగా మారిపోతుంది ప్రియులారా. బైబిల్లో మీరు చూడండి, అనేక సందర్భాల్లో ప్రభువు చెప్పిన మాట, నీ విశ్వాసమే నిన్ను మార్చింది, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, నువ్వు సమాధానం గలదానివై వెళ్ళని ప్రభువు చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు ఈ వాగ్దానం నువ్వు నమ్ము. ఈరోజే ఈ వాగ్దానం నీ పట్ల నెరవేరబోతూ ఉంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.